హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింటాక్స్ సాల్వర్. ఈ వీడియోలో మనం ఎడ్యుస్కిల్స్ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఎథికల్ హ్యాకింగ్ ప్రాసెస్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత కోర్స్ అనేది ప్రాసెస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఆ కంప్లీట్ చేసిన ప్రాసెస్ తర్వాత సర్టిఫికేట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్ని ఏ పోర్టల్లో అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ తర్వాత ఆ ప్రాసెస్ ఏంటి అండ్ డౌన్లోడ్ ఎలా సర్టిఫికేట్ మనం ఫైనల్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. సో మనకు ప్రాసెస్ డాక్యుమెంట్లో ఇంకొక విషయం, మీకు ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ మెయిల్ ఐడికి నాకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ ఈ విధంగా సబ్స్క్రైబ్ మీద ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఫాస్ట్గా వస్తాయి. సో ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోకుంటే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియో అనేది తెలియదు. ఎందుకంటే మీకు ఇంకా AICTE ఎడ్యుస్కిల్స్ కానీ దానికి రిలేటెడ్ ఇంటర్న్షిప్ ఆల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేటివి నా ఛానల్లో ఉంటాయి. సో అందులో మీకు యూస్ఫుల్ అయిన వీడియో చూసి మీకు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సో మనము ఇంకా కోర్సులోకి వెళ్తే ఇక్కడ పేజ్ నెంబర్ 2లో ఇక్కడ మనకు కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు, లాగిన్ లింక్ అనేది. సో ఆ లాగిన్ లింక్ ప్రకారం ఈ విధంగా సో ఇందులో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనము మీరు ఏదైతే ఎడ్యుస్కిల్స్లో మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. సారీ ఓటీపీ సెండ్ టు మెయిల్ సక్సెస్ఫుల్లీ. సో మీకు ఓటీపీ అనేది వస్తుంది. సో ఓటీపీ అనేది ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో యువర్ ఓటీపీ కోడ్. సో ఆ ఓటీపీ అనేది కాపీ చేసుకొని సబ్మిట్. సో ఈ విధంగా అనేది పోర్టల్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ AICTE ఇంటర్న్షిప్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ కోర్స్ అనేది యాక్సెస్ వస్తుంది, రిమైన్ వాళ్ళకి రాదు. సో మీరు ఎడ్యుస్కిల్స్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ మాత్రమే ఈ వీడియో. సో మనకు డాష్బోర్డ్లో మీకు రిలేటెడ్ కోర్స్ మీరు దీనికి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ఇంటర్న్షిప్స్కి ఈ పోర్టల్ అనేది అవైలబుల్గా ఉంది. సో 1 వచ్చేసి వెబ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్కి అండ్ జావా ఫుల్ స్టాక్ స్టూడెంట్స్కి అండ్ ఎథికల్ హ్యాకింగ్ స్టూడెంట్స్కి. సో నాది వెబ్ డెవలప్మెంట్ కాబట్టి నాది వెబ్ డెవలప్మెంట్ అని ఈ విధంగా ఉంది. సో మీరు ఎథికల్ హ్యాకింగ్ కాబట్టి ఎథికల్ హ్యాకింగ్ అని ఇక్కడ మీకు టోటల్గా కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆ కోర్సులో. సో మీకు ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన కోర్సెస్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఒక కోర్స్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కోర్స్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఆ కోర్స్ని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఫైనల్గా అక్కడ అసెస్మెంట్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ సర్టిఫికేట్స్ మీద
మీరు ఆ 100% ఇక్కడ కంప్లీట్ అయితే మీకు సర్టిఫికేట్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ యువర్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో సి సర్టిఫికేట్ విల్ బి జనరేటెడ్. సి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎడ్యూస్కిల్స్కి ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన సర్టిఫికేట్. సో ఈ విధంగా ఉంటుంది. యువర్ నేమ్ అండ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎథికల్ హ్యాకింగ్ అని ఉంటుంది. సో నాది వెబ్ డెవలప్మెంట్ కాబట్టి వెబ్ డెవలప్మెంట్ అని ఉంది. సో ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఎడ్యూస్కిల్స్ పోర్టల్లో అప్లోడ్ చేయాలంటే మనకు ప్రాసెస్ డాక్యుమెంట్లో చూసిన ప్రకారం సో సి నేను చెప్పిన విధంగానే ఇక్కడ ఉంటుంది సేమ్ ప్రాసెస్. సి ఈ విధంగా ఇక్కడ దానికి సంబంధించిన కోర్సెస్ అనేటివి ఉంటాయి. సో టోటల్గా 7 మాడ్యూల్స్ 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఆ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. సి ఈ విధంగా ఇక్కడ టోటల్గా మనకు ఇక్కడ కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. మాడ్యూల్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్ అండ్ ఫుట్ ప్రింటింగ్ అండ్ రీకన్స్టెన్స్ అండ్ స్కానింగ్ నెట్వర్క్స్ అండ్ ఇనామరేషన్స్ అండ్ వల్నరబిలిటీ అనాలిసిస్ అండ్ సిస్టమ్ హ్యాకింగ్. సో మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సేమ్ ప్రాసెస్ ఆఫ్ అండ్ కంప్లీట్ ఆల్ ది అదర్ మాడ్యూల్స్ అండ్ దెర్ ఆర్ 6 మాడ్యూల్స్ ఇన్ దిస్ కోర్స్. ఎవ్రీ మాడ్యూల్ హ్యాస్ ఇట్స్ assessment and you have to complete. There is one final certificate at the end of all modules. Complete the assessment, get the certificate. నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సో ఈ విధంగా మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ పాయింట్స్ అనేటివి మెన్షన్ చేశాం. సో ఆ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో నేను ఇందాక వీడియోలో లాస్ట్ ప్రాసెస్లో చూపించిన విధంగా సో సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటంటే ఎడ్యూస్కిల్స్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ అప్లోడ్ చేయాలి. సో మనకు గూగుల్లోకి వస్తే ఎడ్యూస్కిల్స్ లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి వెరిఫై సెండ్ ఓటీపీ. ఆ సెండ్ ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీకు టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయి. ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఆ ప్రోగ్రెస్లో మీకు అలాట్మెంట్ అయిన ఇంటర్న్షిప్ ప్రకారం ఎథికల్ హ్యాకింగ్ ఆ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేశారు కదా, అక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ అప్లోడ్ ఆప్షన్లో మీరు డౌన్లోడ్ చేసిన సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. సో దాని తర్వాత మీకు ఒక 1 or 2 డేస్లో మీకు ఫైనల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. లేదంటే వెంటనే సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఎడ్యూస్కిల్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్. సో ఇక్కడ మీకు ఈ పోర్టల్లో AICTE ఎడ్యూస్కిల్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పోర్టల్ మీద క్లిక్ చేస్తే సో AICTE ఎడ్యూస్కిల్స్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ పోర్టల్. సో మీరు ఈ విధంగా ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు కంప్లీట్ చేసిన ఇంటర్న్షిప్ యొక్క సర్టిఫికేట్ అండ్ అక్కడ జనరేట్ యువర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ జనరేట్ యువర్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఇది ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన ఇంటర్న్షిప్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు కావాల్సిన రిలేటెడ్ కోర్సెస్ వీడియో. నేను తప్పకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ ముఖ్యం మిగిలు.